గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు శ్రీమతి శిరీష బాబురావు గారు, శ్రీ ముదం నరసింహ యాదవ్ గారు, శ్రీ ఆవుల రవీంద్రారెడ్డి గారు, పండాల సతీష్ గౌడ్ గారు, శ్రీ తూము శ్రావణ్ కుమార్ గారు, మాందాడి శ్రీనివాసరావు గారు, జూపల్లి సత్యనారాయణరావు గారు, శ్రీమతి సబీహా గౌసుద్దీన్ గారు, శ్రీమతి మహేశ్వరి శ్రీహరి గారు, శ్రీమతి రోజాదేవి రంగారావు గారు, శ్రీ పగుడాల బాబురావు గారు, శ్రీ గొట్టిముక్కుల వెంగళరావు గారు, మాధవరం రంగారావు గారు, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీ చామకూరి ప్రభాకర్ గౌడ్ గారు, బోయిన్పల్లి డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు భిక్షపతి గారు, అట్లాగే మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గారు, కేపీహెచ్బి కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు ఐలయ్య గారు, కుకట్పల్లి డివిజన్ అధ్యక్షులు భీమని సంతోష్ కుమార్ గారు, బాలనగర్ డివిజన్ అధ్యక్షులు ధర్మనం శాఖయ్య గారు, బేగంపేట్ డివిజన్ అధ్యక్షులు సురేష్ యాదవ్ గారు, గౌరవనీయులు సతీష్ అరోరా గారు, నరేంద్ర గౌడ్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, రాములన్న గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే ఇంకా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. పేరు పేరున వారందరికీ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీకు స్వాగతం. జర గడబడి చేయకుండా కూర్చోండి. ఈయన గడబడి చేయకమని ఈయన లొల్లెక్కు కూర్చో. కొంతమంది ఉంటారు ప్రతి మీటింగ్లా వాళ్ళ లొల్లెక్కు ఉంటుంది, పని తక్కువ ఉంటుంది, కానీ బొబ్బ ఉంటుంది. గమన కూర్చో. మరి కృష్ణారావు గారి నాయకత్వంలో గత 12-13 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో వారు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేసినారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గారు కూర్చోండి, జర అందరు కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్. ఒక మాట దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు, ఆ రోజుల్లో చాలా అనుమానాలు హైదరాబాద్లో ఉండేది. ఏమవుతుందో హైదరాబాద్కి, ఎట్లా ఉంటుందో భవిష్యత్తు, మరి వీళ్లకు పరిపాలన అనుభవం ఉందా, వీళ్లతో అవుతుందా, హైదరాబాద్ ముంగటి తీసుకుపోవడు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలు ఉండేది. కానీ 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో పేదవాళ్లు, ఏ ప్రాంతం వారైనా సరే పేదవాళ్లు మరి బ్రహ్మాండంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండే పరిస్థితి ఉండే తప్ప ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఉదాహరణకి ఎక్కడన్నా తెలిసో తెలియకో ఒక పేద బిడ్డ, ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్లోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ జాగాలో తెలిసో తెలియకనో మరి 20 గజాల్లో, 30 గజాల్లో, 40 గజాల్లో ఒక గుడిసెనో, ఒక షెడ్డో, ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆనాడు జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 కింద 2.5 లక్షల మంది పేదలకి ఇదే హైదరాబాద్ మహానగరంలో పట్టాలు ఇచ్చినారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 1 కాదు, 2 కాదు, 2.5 లక్షల మంది పేదలకి పట్టాలు ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ మహానగరంలో మీ కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గుపోసిండా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ, బుచ్చమ్మ ఒక మహిళ, పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కూలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. అట్లా ఒక బుచ్చమ్మ గారు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు,
హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్ని